సో లాస్ట్ వీడియోలో సెల్ఫ్ గురించి చూసాము. అట్లానే క్రియేటింగ్ ఎ క్లాస్ అండ్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ అండ్ హౌ టు క్రియేట్ ఎ మెథడ్ అని చూసాము. అయితే నేను క్లాస్ లోపల యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను. మెథడ్ అయితే క్రియేట్ చేశాము. బట్ ఇప్పుడు యాట్రిబ్యూట్స్ ఎలా క్రియేట్ చేయాలి, యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేయాలంటే అవసరమైంది ఏంటి అనేది చూద్దాము. సో దానికి అవసరమైందే కన్స్ట్రక్టర్. సో వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్? ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెథడ్. ఓకే, దాన్ని అండర్స్కోర్ ఇనిట్ డబల్ అండర్స్కోర్ ఇనిట్ డబల్ అండర్స్కోర్ అని పిలుస్తారు పైథాన్లో. దట్ రన్స్ ఆటోమేటికలీ వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. అంటే మీరు వేరే మెథడ్స్ని అయితే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో డిస్ప్లే అనే మెథడ్ని మీరు ఎక్స్ప్లిసిట్గా ఇలా కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని, సారీ ఎక్కడ ఈ పైకి వెళ్దాం ఒక్క నిమిషం. ఈ మెథడ్లో డిస్ప్లే నేమ్ అనే మెథడ్ని కానీ మీరు ఎక్స్ప్లిసిట్గా ఇట్లా ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఈ డాట్ డిస్ప్లే అని ఈ1 డాట్ డిస్ప్లే అని చెప్పేసి కాల్ చేస్తారు. ఓకే, బట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే ఈ విధంగా కాల్ చేయకుండా మీరు ఒకసారి జస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దానికి అదే రన్ అయిపోతుంది. అది ఒక అడ్వాంటేజ్. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడం వల్ల సో ఇక్కడ మీరు నేమ్ అనేది ఈ మెథడ్లో వాడారు, కింద డిస్ప్లే నేమ్ మెథడ్లో వాడారు. సో ఇలా రెండు చోట్ల ఉన్నప్పుడు 2 సార్లు పారామీటర్ని పాస్ చేయకుండా ఒకటే చోట పారామీటర్ని ఇచ్చుకొని మనం ఈ 2 మెథడ్స్లో వాడుకోవచ్చు సేమ్ పారామీటర్ నేమ్. అది ఎలా అనేది చూద్దాము. సో దానికోసం ఫస్ట్ ఒక క్లాస్ రాద్దాము. అండ్ ఫస్ట్ ఏమన్నాను నేను? సో కన్స్ట్రక్టర్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్ అన్నాను. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది రన్ అయిపోతుందని చెప్పాను. సో కన్స్ట్రక్టర్ రన్ అవ్వడానికి ముందు అయితే క్లాస్ ఉండాలి. క్లాస్ సేమ్ మళ్ళీ ఎంప్లాయీ క్లాసే రాస్తాను. సో సేమ్ ఇప్పుడు కన్స్ట్రక్టర్ యూజ్ చేసి రాస్తే ఎలా మారుతుంది అనేది చూద్దాము. సో కన్స్ట్రక్టర్ అంటే ఏం రాయాలి? డిఎఫ్ రాసి అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్. కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది మెయిన్గా అంటే మన యాట్రిబ్యూట్స్ ఇవ్వడానికి, అంటే వేరియబుల్ నేమ్స్ ఇవ్వడానికి కన్స్ట్రక్టర్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. అందులో మనం ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజేషన్ ఏంటనేది ఒక 5 minutesలో చూద్దాము. ప్రస్తుతానికైతే నేను మెథడ్ రాశాను, స్పెషల్ మెథడ్. దాని పేరు అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ రాసి ఇందులో పారామీటర్స్ పాస్ చేస్తాను. మీకు తెలుసు ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్. ఓకే, తర్వాత నేమ్. సో సేమ్ నేమ్, శాలరీ, ఓకే, అండ్ సిటీ. ఈ 3 ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఈ 3 కన్స్ట్రక్టర్లో ఇచ్చాను. ఎందుకు? నేను రీయూజ్ చేసుకోవచ్చు. నాకు గోయింగ్ ఫార్వర్డ్ ఈ క్లాస్ లోపల ఏవైతే మెథడ్స్ లోపల స్టార్టింగ్ సెల్ఫ్ ఉంటుందో అక్కడ ఈ పారామీటర్ నేమ్స్ని లేదా ఈ యాట్రిబ్యూట్స్ని నేను మళ్ళీ అక్కడ అందులో రాయకుండా ఇక్కడ ఒక్కసారి రాసి మళ్ళీ వాడుకోవచ్చు. అది ఎలా అంటే మనము ఈ యాట్రిబ్యూట్స్ని మనం ఆబ్జెక్ట్తో లింక్ చేయాలి. కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి? సెల్ఫ్. సో సెల్ఫ్తో ఎలా లింక్ చేస్తారు అంటే దీన్ని ఇనిషియలైజ్ చేయాలి. ఎలా? ఈ నేమ్ అనేదాన్ని సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇనిషియలైజ్ చేస్తే సో మనము ఆబ్జెక్ట్లో ఏదైతే వాల్యూ పాస్ చేస్తామో అది ఈ నేమ్ అవుతుంది. సో అదేంటో చెప్తాను. ఆబ్జెక్ట్లో పాస్ చేసిన వాల్యూ ఈ నేమ్ అవ్వడం ఏంటి? కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఒక 5 minutes ఈ 3 వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడం అయితే ఈ విధంగా చేయాలి. సో సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఈ నేమ్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో అది సెల్ఫ్ డాట్ నేమ్ అనే పేరు ఇచ్చుకుంటున్నాము. దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. సో సిమిలర్లీ ఇది వీటికి కూడా రాయండి. శాలరీకి సిటీకి కూడా సెల్ఫ్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ అని రాస్తాను. ఓకే, అండ్ సెల్ఫ్ డాట్ సిటీ ఈక్వల్ టు సిటీ అని రాస్తాం. సో ఇంతే, ప్రస్తుతానికి ఇంతే. దీన్ని కొంచెం తర్వాత ఎక్స్పాండ్ చేస్తాను కోడ్ని. సో ఇలా రాసినప్పుడు నేను ఫస్ట్ ఏమని చెప్పాను? సో ఈ కన్స్ట్రక్టర్ అనేది మనము కాల్ చేయకుండానే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే రన్ అయిపోతుందని చెప్పాను. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే మీకు తెలుసు, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. మీకు ఇక్కడ వరకే తెలుసు, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ అని రాయాలని తెలుసు. కానీ సో ఎప్పుడైతే మీరు కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తారో
కన్స్ట్రక్టర్ లోపలున్న పారామీటర్ వాల్యూస్ క్లాస్ అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడే పాస్ చేయాలి. సో ఇక్కడ హర్ష, ఓకే, శాలరీ 10,000, సిటీ హైదరాబాద్. సో ఇది ఇచ్చాము. సో చూద్దాం అసలు యాక్చువల్లీ ఇప్పుడు వీటి వల్ల యూజ్ ఏంటనేది ఇంకాసేపట్లో చెప్తాను. బట్ ఇవి ఎలా చేంజ్ అవుతాయి చూద్దాం. ఇప్పుడు సెల్ఫ్ వాల్యూ ఏమవుతుంది, ఈ అవుతుంది. ఆబ్వియస్లీ కరెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఈ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కరెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి, ఓకే, నేను యాట్రిబ్యూట్స్ని కాల్ చేస్తే ఏమవుతాయి, ఇప్పుడు ఈ డాట్ నేమ్ అంటే ఏమవుతుంది, ఈ డాట్ నేమ్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఈ డాట్ నేమ్ అంటే ప్రింట్ ఈ డాట్ నేమ్ అంటే ఏం ప్రింట్ అవుతుందో చెప్తాను. ఎలా ప్రింట్ అవుతుంది, ఏం ప్రింట్ అవుతుంది, ఎందుకు ప్రింట్ అవుతుంది. ఈ డాట్ నేమ్ ఎలా ప్రింట్ అవుతుంది అంటే ప్రింట్ రాశారు కాబట్టి ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ డాట్ నేమ్ అని రాశాను. సో ఇక్కడ మనకి సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్, కరెంట్ ఆబ్జెక్ట్ ఈ కాబట్టి ఈతో రీప్లేస్ అయింది. ఇక్కడికి వచ్చి సెల్ఫ్ ఏమవుతుంది, ఈ డాట్ నేమ్ అవుతుంది. సో మనం పారామీటర్ ఇక్కడ పాస్ చేసాము, నేమ్ అనేది హర్షగా పాస్ చేసాము. సో ఈ డాట్ నేమ్ ఈక్వల్ టు హర్ష అవుతుంది. సో అలానే ఈ డాట్ శాలరీ ఈక్వల్ టు 10,000 అవుతుంది. అలానే ఈ డాట్ సిటీ ఈక్వల్ టు హైదరాబాద్ అవుతుంది. చూడండి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటి ఇంత డిలే ఉంది రిజల్ట్ రావడానికి. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ డాట్ నేమ్ ఎందుకు రావట్లేదు, రావాలి కదా. కింద సెల్ ఇప్పుడు వచ్చింది. సో చాలా టైం తీసుకుంది బట్ వచ్చింది ఫైనలీ. ఓకే, సిమిలర్లీ విత్ శాలరీ అంటే 10,000 వస్తుంది, అట్లానే సిటీ అంటే హైదరాబాద్ వస్తుంది. ఓకే, నా ఇప్పుడు నేనేం చెప్పాను, ఇవి మెథడ్స్లో వాడుకోవచ్చు అని చెప్పాను. లైక్ ఇప్పుడు ఒక్కసారి రాస్తే గోయింగ్ ఫార్వర్డ్ మెథడ్స్లో వాడుకోవచ్చు అని చెప్పాను. సో ఇందాక రాసినట్టే మనము డిస్ప్లే అనే మెథడ్ రాద్దాం. డిఎఫ్ డిస్ప్లే అనే మెథడ్ రాస్తాం. ఇక్కడ నేను పారామీటర్స్ డిస్ప్లేలో నేను ఇప్పుడు శాలరీ, ఓకే, నేము, శాలరీ, సిటీ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా. నేను మళ్ళీ ఈ పారామీటర్స్ని ఇక్కడ రాయక్కర్లేదు, జస్ట్ సెల్ఫ్ అని మ్యాండేటరీ పారామీటర్ రాస్తే సరిపోతుంది. సో అండ్ గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ మెథడ్ 2 స్పేసెస్ ఉండాలి. అంటే ఇది ఒక స్పెషల్ మెథడ్, ఇది ఒక నెక్స్ట్ మెథడ్, నార్మల్ మెథడ్. సో ఎనీ మెథడ్కి నెక్స్ట్ మెథడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 స్పేసెస్ ఇవ్వడం అనేది గుడ్ ప్రాక్టీస్. సో ఇక్కడ నేను సేమ్ పైన ఉన్నదే సేమ్ రాస్తాను. ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అని రాసి ఎఫ్ లిటరల్ వాడతాను. ప్రింట్ ఎఫ్ లిటరల్ నేమ్ ఈజ్ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ తెలియదు. సో సెల్ఫ్ డాట్ నేమ్ రాయాలి. సెల్ఫ్ డాట్ నేమ్. సో మనము ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయిన నేమ్ రాయాలి. సో అలానే శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ ఈజ్ అని రాసి ఫ్లవర్ బ్రాకెట్లో, ఓకే, సెల్ఫ్ డాట్ శాలరీ. సో ఎప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ యూజ్ చేసుకొని వాల్యూ ప్రింట్ చేయాలంటే అది క్లాస్ బయట. సో క్లాస్ లోపల ఆబ్జెక్ట్ నేమ్ బదులు సెల్ఫ్ వాడుకోవాలి. సో నేను ఒక ఇంటర్వ్యూలో ఆబ్జెక్ట్ సెల్ఫ్ని క్లాస్ బయట రాసేసరికి ఆయన ఇమీడియట్ కాల్ కట్ చేశాడు, నాకేం రాదని. సో మీరు ఆ తప్పు చేయకండి ఇంటర్వ్యూలో కూడా. సిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు వచ్చు, మీకు రాదు, మీరు నాకేం చెప్తున్నారు అనుకోవచ్చు. బ్యాక్ దెన్ ఒక 5 years బ్యాక్ ఎప్పుడైతే నేను పైథాన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో, సో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, యాజ్ మీ టు రైట్ ఏ కోడ్. నేను క్లాస్ బయట సెల్ఫ్ డాట్ అని రాస్తే ఇమీడియట్ కాల్ కట్ చేశాడు, నాకు రాదని. ఎస్, సో ఈ విధంగా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ మెథడ్ని కాల్ చేస్తే ప్రింట్ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు నాకు ఈ మెథడ్లో ఈ పైన మనవి హర్ష 10,000 హైదరాబాద్ అని ఇక్కడ రీప్లేస్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ 1 more ఆబ్జెక్ట్. ఓకే, సో వీఆర్ ఎనీవే ప్రింటింగ్ ఇట్. నన్ను ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను ముందు ఆల్రెడీ మెథడ్లో ప్రింట్ చేస్తున్నాను, మళ్ళీ ప్రింట్ అని రాసేసరికి ఇక్కడ నన్ను వచ్చింది. సో నో నీడ్ టు రైట్ ప్రింట్ హియర్ బికాజ్ ఎనీవే వీఆర్ ప్రింటింగ్ ఇట్. ఓకే, సో హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ కన్స్ట్రక్టర్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.